వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ మాహించి శుక్లా గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని ఉన్నారు. వారికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతోనూ ఘన స్వాగతం పలికి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని అందించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘనంగా విజయం సాధించి ముచ్చటగా మూడవసారి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. కేకును కట్ చేసి అభిమానులకు పంచారు. తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, కింజారా రామ్మోహన్ నాయుడు, తమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షులు సీడిగం సూరి, బీజేపీ అధ్యక్షులు జక్కంపూడి కుమార్ మరియు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పాలకొల్లు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని పాలకొల్లు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు సంయుక్తంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాలో ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ గత 35 సంవత్సరాల నుండి ఒక కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షులుగా 2 టర్ములు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా, ఒక కౌన్సిలర్గా ఆయన జీవితం ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు ఊహించకుండా నరేంద్ర మోడీ గారు, అలాగే నడ్డా గారు, అమిత్ షా గారు ఒక కార్యకర్తకి మనం గుర్తించాలని చెప్పి దానిలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, నరసాపురం పార్లమెంట్ ఎన్నుకుని ఎంతో మంది పోటీ పడినా సరే ఒక కార్యకర్తకి ఇవ్వాలని చెప్పి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి సీట్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన విజయ కేంద్రం రోజు రోజుకి ఒక సైన్యంలాగా ఉప్పెనుగుతూ
జరుగుతూ వచ్చింది. ఈరోజు మళ్ళీ నియోజకవర్గంలోనే కాదు, మన 7 నియోజకవర్గాల్లో కూడా మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి అత్యధిక మెజార్టీని ఇవ్వడంతో పాటు ఇవాళ ఆ మెజార్టీని చూసి మళ్ళీ నరేంద్ర మోడీ గారు అసలు ఊహించిన విధంగా మా నరసాపురానికి వస్తుందని కూడా మీకు కలగలన్న విధంగా వాళ్ళు నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆయన్ని కలిసినప్పుడు భుజం మీద తట్టి ఇవాళ మన కేబినెట్ లో పర్యాటక కేంద్ర మంత్రివర్యులుగా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా మా నరసాపురం పార్లమెంట్ బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలందరూ కూడా మాకు వచ్చిందిగా భావించి ఇవాళ విజయోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. నమస్కారం. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మరి బీజేపీ టౌన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం మరి మూడోసారి అధికారంలోకి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు టైంలో వచ్చింది అలాగా. ఆ జవహర్లాల్ నెహ్రూ టైంలో కూడా ఎలాగంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ని బేస్ చేసుకుని నెహ్రూ గారికి మరి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారిని ఈవేళ పబ్లిక్ గెలిపించుకుంటున్నారంటే అభివృద్ధి, ప్రపంచ దేశాల్లో భారత్ నిలబెట్టాలని ఒక కాంక్ష మరి ఉండడం, అదేవిధంగా ఈవేళ 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం తీసుకురావడాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆర్టికల్ 370 అంటే జమ్మూ కాశ్మీర్ అనేది సెపరేట్ రాజ్యాంగం కాదు, భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి మరి దాన్ని తొలగించి భారత్ను యునైటెడ్ కింద చూపించిన ఘనతను దృష్టిలో పెట్టుకొని యూత్ ఇతరులందరూ కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. నరసాపురం మండలం కొవ్వూరు గ్రామంలో గ్రామ నాయకులు కూటమి విజయానికి కృషి చేసిన నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో కేక్ కట్ చేయించి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమా మహేశ్వరరావు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడవసారి భారీ మెజారిటీతో నెగ్గిన స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామనాయుడుకు అభినందనలు తెలుపుతూ 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వట్టం గణేష్ ఆధ్వర్యంలో తన వ్యాపార సంస్థల్లో పనిచేసే సిబ్బందికి చిరుకానుకలు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరభద్ర షాపింగ్ మాల్ లో కేక్ కట్ చేసి సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పెద్దిశెట్టి బాబు, ఫకీర్ బాబు, బిరుదుకోట శేఖర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇదిగో ఇలాగ ఇద్దరే పెట్టు సిరి ఎవరైతే ఉందంటే ఈ తాత మీ కెమెరా వీడియో మామూలుగా స్కూల్లో పెట్టాలి. రండి గ్యాప్లో ఒకటి అలాగా రెండు
చిన్న ముక్కలు పెట్టుకున్నాం. ఓకే ఫాస్ట్ ఫాస్ట్ బాగా తిన్నాయి. మళ్ళీ మా పిల్లలు ఖాళీ ఉండకూడదు. అలాగే రండి రండి. నడిపోతుంది. ఇగో చనుకో కవర్ అంతగా మారుతుంది. ఓకేనా కట్టం తీయండి ఫోటో తీసుకోండి అమ్మా ఇచ్చండి అలా లైన్ చూస్తాను ఇలా చూడాలమ్మా ఓకే ఓకే జాగ్రత్త కూడా మీరు అట్లా లేదు నాలుగైదు తీసాను. ఒకసారి పట్టుకోండి మనోడికి సార్ ఓకే చూస్తున్నారా చల్ ఇవ్వండి ఇవ్వమ్మా ఓకే ఓకే అమ్మా ఓకే ఆంధ్రప్రదేశ్ ధార్మిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ లో కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా 211వ వారానికి సూర్యహోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఓం గణేశోర్య ఆదిత్యం స్వాహా ఓం గణేశోర్య ఆదిత్యం స్వాహా ఓం గణేశోర్య ఆదిత్యం స్వాహా ఓం గణేశోర్య ఆదిత్యం స్వాహా స్వాహా ఓం గణేశోర్య ఆదిత్యం 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 స్వాహా ఓం గణేశోర్య
ఓం గణిత్ సూర్య ఆదిత్యం స్వాహ 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 ఆదిత్యం స్వాహ ఓం గణిత్ సూర్య 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 నరసాపురం మండలం మల్లవరం లంక గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్, నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు స్థానిక నాయకులతో కలిసి సమస్యలు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు, మండల కార్యదర్శి రామకృష్ణ మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామోజీరావు మృతి తెలుగు జాతిని తీరని లోటని అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థని మీడియా రంగంలో పలు సంచలనాలను తీసుకువచ్చారని అన్నారు. చిత్ర పరిశ్రమలో అనేక సాంఘిక చైతన్యవంతమైన చిత్రాలను నిర్మించి సమాజంలో చైతన్యాన్ని కలిగించారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం రామోజీరావు బ్రతికే ఉంటారని అన్నారు. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు. రామోజీరావు గారి మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతికి ఒక తీరనిటువంటి లోటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో అత్యున్నతమైనటువంటి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా మరి రామోజీరావు గారు మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా, అందులో ప్రత్యేకించి ఏదైతే ఈవేళ ప్రజాస్వామ్యంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియాను అత్యంత పటిష్టంగా, ఆ మీడియాను కూడా తన స్వార్థం కోసం కాకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు జాతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి విధంగా, నీతిగా, నిజాయితీగా, అవినీతి రహిత సమాజాన్ని సృష్టించేటువంటి విధంగా ఆ మీడియాను మరి మార్చడంలో కానీ, సినీ రంగంలో కూడా చూసాం, ఒక సామాజిక పరమైనటువంటి చైతన్యాన్ని కల్పించేటువంటి విధంగా ఆయన సినీ రంగం కానీ మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఒక హార్డ్ వర్క్, ఒక సిన్సియారిటీ, ఒక ఫంక్చువాలిటీ, ఇటువంటి వాటివన్నీ కలిపితే రామోజీరావు గారు అని చెప్పవచ్చు. అటువంటి రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా రామోజీరావు గారు మనందరి హృదయాల్లో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. శివుని ప్రత్యక్ష రూపంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అక్కడ వాయించాలి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇల్లు దాకా అక్కడ వాయించట్లేదు. ఆడ అక్కడి నుంచి లక్ష్మీదేవి గుడి వాయిస్తున్నాడు. కృష్ణగారు జరిగాయా? కృష్ణగారు వాయిస్తారా? మర్చిపోతావు. ఈ 100 ఎక్కటంటే 80 రూపాయలు. దూరంగా పెట్టి చెప్పు, దూరంగా పెట్టి చెప్పాయి. నరసాపురం ఎంపీ శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈయనకు కేంద్ర మంత్రి పదవి ప్రకటించింది. సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కేక్ కట్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1267వ రోజు శ్రీ వెలగలపూడి నాగేశ్వరరావు మరియు వారి కోడలు వెలగలపూడి సౌమ్య పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో వీరి స్వగ్రామం విజయవాడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, సత్యనేడి రాజా, పాల్వాసి తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
నమస్కారం. గౌరవనీయులు పాలకొల్లు కాన్స్టిట్యున్సీ చరిత్రలో మూడవసారి వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి ఏకైక వ్యక్తి మన నిమ్మల రామానాయుడు గారు మరి నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుతో 1267 రోజులు పూర్తి చేసుకుంది. మరి మేము 1267 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు మరి మీ అందరికీ భోజనం పెట్టగలుగుతున్నామంటే మరి మాకు దాతల ఒక సహకారం మరువులేంది. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ వెలగపూడి నాగేశ్వరరావు గారు మరియు వారి కోడలో వెలగపూడి సౌమ్య గారు. వీరి పుట్టినరోజు సందర్భంగా వారు కుటుంబ సభ్యులు ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఏర్పాటు చేయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారా అంటే విజయవాడలో ఉంటారు. మరి విజయవాడలో వాళ్ళు ఈ నెట్లో అది చూసి మీకు ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాగేశ్వరరావు గారు వారి కోడల సౌమ్య గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆచంద్రార్కం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి వర్ధిల్లుతూ పేదవాళ్ళకి వారి యొక్క ఆపన్నహస్తం ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సాక్షి మరణోకి పిలుపొందుకుంది. 10 రోజులు కనపడకుండా 10 రోజులు ఎలా ఆగిపోతే మాకు అర్థం కదా. వస్తుందా టైం పడుతుందా? క్యాన్సర్ ఉన్నాయి, ఇది ఉంటుందంట. నేను పెట్టేస్తారంటే ఇంక ఇక్కడ చెప్తారు మొన్న రోజు వండుకుంటూ చేస్తాడా. తీసుకురమ్మన్నాడు. డబ్బులు పడ్డాయి కదా, 10,000 పడ్డాయి. మా ఊళ్ళో ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.